డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. అమరావతి చట్టబద్ధం అవుతున్న ఈ సమయంలో అమరావతిని కాదని కొత్తగా వివాదాలకి తెరదీయడానికి మావిగన్ అనే కొత్త పేరును ఒకదాన్ని ప్రతిపాదిస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మరొక ప్రమాదం పొంచి ఉంది. వివాదాలకు పొట్టైన భూమన్ కరుణాకర్ రెడ్డి 2 రోజుల కిందట తిరుపతిలో చేసిన ఒక కార్యక్రమం, అందులో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా బాణాల్లా గుచ్చుకుంటున్నాయి. భూమన్ కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ఆయనకి బాల్య స్నేహితుడైన యాలమూరి శ్రీనివాసరెడ్డి, ఆయన భార్య పుష్ప, వీళ్ళు ఎప్పుడో కువైట్లో సెటిల్ అయ్యారంట. అప్పుడు అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళప్పుడు ఇస్లాం మతాన్ని స్వీకరించి అబ్దుల్లా అమీనాగా మారాడట. వాళ్ళెవరో ఇప్పుడు మరి ఆ కువైట్ నుంచి రిటర్న్ తిరిగి వచ్చేసిన తర్వాత భూమన్ కరుణాకర్ రెడ్డిని కలిశారు. దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు ఇండియాకు వచ్చి కూడా. అప్పటి నుంచి మరి భూమన్ కరుణాకర్ రెడ్డి వాళ్ళకి హితబోధ చేసి వాళ్ళని మళ్ళీ తిరిగి హిందూ మతంలోకి మారుస్తూ ఓ పెద్ద క్రతువుని నిర్వహించి తిరుపతిలో పెద్ద స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఆ స్టేట్మెంటే జగన్మోహన్ రెడ్డికి 2 రకాల ఉపద్రవం తీసుకొచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఏమిటి ఆ ఉపద్రవం? ఇప్పుడు దానివల్ల జగన్ ఎన్ని వివాదాల్లోకి ఇరుక్కోబోతున్నాడు అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వస్తే, వాళ్ళు గవర్నమెంట్లో ఉన్న సమయంలో, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఎన్ని గుళ్ళు పగలగొట్టినా, ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేసినా, రథాలు తగలబెట్టినా, దేనికి అసలు కొంచెం కూడా చెల్లించని జగన్మోహన్ రెడ్డి కనీసం పోలీసుల చేత విచారణ కూడా చేయించకుండా పిచ్చోడు రథాన్ని తగలబెట్టాడని, తేనెటీగల వల్ల ఇది ధ్వంసం అయినాయి అని ఇట్లాంటివన్నీ చెప్పుకొచ్చినోడు భూమన్ కరుణాకర్ రెడ్డితో మాత్రం ఒక మాట చెప్పాడట. ఇది భూమన్ ఆన్ రికార్డు చెబుతున్న మాటే. హిందూ మతంలోంచి చాలామంది ఇతర మతాల్లోకి వెళ్తున్నారు, అంటే క్రైస్తవ్యంలోకి కానీ ఇస్లాంలోకి కానీ వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరినీ తిరిగి గర్వాపసి చేయటానికి మీరు ఉపక్రమించండి, హిందూ మతాన్ని పెంపొందించడానికి మీరు ప్రయత్నం చేయండి అని, దానికి గాను మీరే మరి టీటీడీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి దానికి కావాల్సిన వ్యవహారాలు ఏదో అవన్నీ చూసి మీరు దాని గురించి ఆలోచించండి అని చెప్పాట. మరి ఒక సీఎంగా ఉండి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పొచ్చునా? కాకపోతే అది బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి నేను అనలేదని జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడేమో అని నేను అనుకున్నాను అని తర్వాత భూమన కూడా నాలుక మడతేసి మాట మార్చొచ్చు, నెట్ట నిలువున అబద్ధం చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన అసలు రాడికల్లో, అంటే ఏ మతానికి సంబంధం లేకుండా నాస్తికుడిగా ఉన్న వ్యక్తో తెలియదు. లేదు, ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ చైర్మన్గా ఉండటం కోసం మేము హిందూ మతాచారకులమే అని చెప్పుకుంటున్నా, మరొక వైపున ఆయన కూతురి వివాహ వేడుకలు మాత్రం క్రైస్తవ మతాచారంలో జరగటం, అన్ని మతాల్ని కలబెట్టిన వ్యక్తిలాగా కనపడుతున్నాడు. చివరికి నాస్తికుడు కూడా. బోమన, వాట్ ఈస్ బోమన అంటే, బోమన ఈజ్ ఎ రాడికల్, బోమన ఈజ్ ఎన్ నాస్తికుడు, బోమన ఈజ్ ఎన్ హిందూ, బోమన ఈజ్ ఎన్ క్రిస్టియన్, ఇన్ని రకాలుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఆయన గతంలో అన్ని వివాదాలు ఆయన చుట్టుముట్టిని. సరే, ఇట్లాంటి ఈ భూమన్ కరుణాకర్ రెడ్డికి మరి జగన్మోహన్ రెడ్డి ఇంటర్నల్గా చెప్పాట. అందుకని వాళ్ళు గవర్నమెంట్లో ఉండగా ఇంతవరకు ఏం కృషి చేయలా. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటని అప్పుడు ఆచరించే పని ఏం చేయలా. ఎందుకంటే మతం మార్పిడి చేయటానికి, మళ్ళీ తిరిగి గర్వాపసి చేయటానికి స్వయాన ఒక టీటీడీ చైర్మనే పూనుకుంటే సామూహిక గర్వాపసీలు అవ్వటానికి చాలామంది ఉన్నారు. దానికోసం హిందూ సంఘాలు కూడా చాలా, శివశక్తి పేరిట కానీ, హిందూ జనశక్తి పేరిట కానీ ఇంకా చాలామంది కూడా గర్వాపసీలని చేస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా వీడియోలను మనం సోషల్ మీడియాలో కూడా చూస్తూనే ఉన్నాం. అట్లాంటిది ఒక టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి తలుచుకుంటే ఆ రోజు చేయడండి గర్వాపసీలు. కానీ కల్తీ నెయ్యి వ్యవహారంలో మతపరంగానే అది టర్న్ ఆఫ్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అవ్వటం మూలానే ఎంత ఉపద్రవం అంతా జరిగింది. కాబట్టి వీళ్ళకి అసలు ఈ టీటీడీ దీని మీద వీళ్ళకి ఏమాత్రం గౌరవం లేదు అని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈయన దోస్తు ఒక ఆయన్ని పట్టుకొని తిరిగి హిందూ మతంలోకి మార్చాట, ఏది ముస్లిం మతంలో నుంచి. మరి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా క్రిస్టియన్ మతంలోంచి మారిస్తే ఆయనకి ఏమైనా కోపం వచ్చిద్దేమో అని అనుకున్నాడేమో, అదైతే మనకు తెలియదు.
కాకపోతే ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. చాలామంది మరి స్వామీజీలు కూడా ఇప్పుడు బొమ్మన కరుణాకర్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఆదిగా అనాదిగా సనాతన ధర్మం ఈ భారతదేశంలో ఉంది. హిందూగా ఉన్న వాళ్ళందరే మరి అటు క్రైస్తవ్యంలోకి మారినా, ఇటు ఇస్లాం మతంలోకి మారినా, మరి బౌద్ధులైనా, జైనులైనా, సిక్కులైనా ఎవరైనా మరి సనాతన ధర్మంలోంచి వచ్చిన వాళ్లే కదా. మరి వీళ్ళందరినీ గర్వాప్సి చేయాల్సిన పనే ఉందిగా. అలాంటిది జగన్మోహన్ రెడ్డి కుటుంబం కూడా ఏదో ఒకనాడు క్రైస్తవంలోకి మారిన కుటుంబమే కదా. అంటే అంతకుముందు వాళ్ళు హిందువులే కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మతం ఎందుకు మార్చుకోకూడదు? మత మార్పిడిల్ని అరికట్టండి, లేకపోతే గర్వాపసీలు చేయండి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన ఎందుకు గర్వాపసి కాడు? ఆయన ఎందుకు హిందువుగా మారడు? కాకపోతే గతంలో అయితే అలాంటి ఫోటోలు అయితే కొన్ని వచ్చినాయి, మనం చూసాం కదా. మరి వాళ్ళ గుగ్గురు ఒక ఆయన ఉంటాడు స్వామీజీ, ఆయన చేత మరి హరిద్వార్లోనో లేకపోతే ఇంకెక్కడో మరి ఆయన జంజం వేసుకుని జగన్మోహన్ రెడ్డి చేత 3 మునకలు వేపించి హిందూ మతంలోకి మార్చాడు అనే ఒక ప్రచారం ఆ రోజుల్లో చేసుకున్నారు. ఎందుకంటే క్రిస్టియన్గా ఉన్న వైఎస్ఆర్గా ఉన్నప్పుడు జరిగింది మనం చూసాం. తిరుమలకి 7 కొండలు కాదు 2 కొండలే అని, ఆ తరువాత మళ్ళీ 7 కొండలు అని ఇట్లాగా నానా హంగామా చేశారు. కాబట్టి ఆ ఉపద్రవం ఏమన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా చుట్టుకుంటుంది అనుకున్నాడేమో. అప్పుడు ఆ డ్రామా ఒకటి ఆడారు. ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారం బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ క్రిస్టియానిటీ ప్రశ్నగా మారిన సమయంలో ఇప్పుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి తగులుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ అబ్దుల్లా అమీనా అని తిరిగి మళ్ళీ ఆయన పాత పేరు శ్రీనివాసరెడ్డి పుష్పాలుగా మారుస్తూ వాళ్ళని మళ్ళీ తిరిగి హిందూ ధర్మంలోకి చేర్చి అప్పుడు చెప్పాడు ఒక స్టేట్మెంటు. జగన్మోహన్ రెడ్డి చెబితేనే నీ పని చేశాను, జగన్కి హిందువుల పట్ల అమితమైన ప్రేమ ఉంది, అందుకని గర్వాప్సి కూడా ప్రోత్సహించమని నాకు చెప్పాడని ఆయన చెబుతుంటే ఇదంతా ఓ పెద్ద డ్రామాలా కనపడటం లేదు. ఇప్పుడు ఇదే బొమ్మన కరుణాకర్ రెడ్డిని మనం ఇంకో ప్రశ్న కూడా అడగాలి. జగన్మోహన్ రెడ్డి గారి మతం ఎప్పుడు మార్చబోతున్నారు మీరు? ఆయనకేం చెప్పరా మీరు? జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి, లేకపోతే షర్మిలారెడ్డి గారికి చెప్పండి, లేకపోతే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇంకా చాలామంది ఉన్నారు కదా క్రిస్టియన్స్, అందరూ హిందూ మతంలోంచి మారినోళ్ళే. కొత్తగా ఇక్కడ ఎవరు క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఎవరు కాదు కదా. మరి వాళ్ళకి ఎందుకు చెప్పరు మీరు? ప్రతి అంశంలో కూడా రాజకీయాన్ని ఎత్తుక్కోవటం, ఏదో ఒక కుట్రపూరితమైన పని ఒకటి చేయటం, ఆ కుట్రపూరితమైన పనిని అత్యద్భుతంగా మేము కాబట్టి చేశామని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డికి ఆ కీర్తిని ఆపాదించే ప్రయత్నం చేయటం. ఇంత అభిమానం ఉన్నవాళ్ళు, ఇంత ఇది చేసిన వాళ్ళు కల్తీ నెయ్యి ఎలా చేస్తారండి? కల్తీ నెయ్యితోటి లడ్డూ తయారు చేయటం, దాన్ని స్వామివారికి నివేదించటం, ఆ తర్వాత దాన్ని ప్రజలకు కూడా వితరణ చేయటం, వాళ్ళ ప్రజారోగ్యంతో ఆడుకోవటం, ఇలాంటి పని చేయగలుగుతారా? ఇప్పుడే బొమ్మన కరుణాకర్ రెడ్డిని మళ్ళీ ప్రశ్నిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి మతం మీరు ఎప్పుడు మార్చబోతున్నారు? ఇదే ఈరోజు కుండబద్దలు.